అనేక ఫేమస్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్స్, చిరుతిళ్ళు కొన్ని వినూత్న ప్రయోగాలతో ఇప్పటికే వార్తల్లో నిలిచాయి. స్ట్రీట్ ఫుడ్ విక్రేతలు, ఇతర చెఫ్లు ప్లేట్లో ప్రత్యేకమైన దాన్ని అందించడానికి తరచుగా కొత్త కొత్త ఐడియాలను అమలు చేస్తూ ఉండడం ఇటీవల చూస్తూనే ఉన్నాం. వీటిలో కొన్ని పూర్తిగా నోరూరించేవిగా మారితే, మరికొన్ని ప్రజలను ఆకట్టుకునే విషయంలో ఆమడంత దూరంలో మిగిలిపోయాయి. ఒక వీధి వ్యాపారి ఆమ్లెట్, గుడ్డు, పార్లేజీ బిస్కెట్లతో ప్రయోగాలు చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఇటీవలి కాలంలో జనాలు కొత్త కొత్త రుచులు ఆస్వాదించడానికి మొగ్గు చూపుతున్నారు. ఫ్యూజన్ ఫుడ్స్ అనే పేరుతో ఇంటర్నెట్ మాధ్యమాలలో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. వారి అభిరుచులకు తగినట్లే రెస్టారెంట్ షెఫ్లు, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు వెరైటీగా కొత్త వంటకాలు చేస్తున్నారు. ఎన్నో విచిత్రమైన ఆహార పదార్థాలను కలిపి ఘోరాతి ఘోరంగా చేసే దారుణమైన పదార్థాలు ఇప్పటికే చూస్తూనే ఉన్నాం. అసలు వీటిని ఎలా తింటారా అని ఆశ్చర్యపోతాం. ఉదాహరణకు, ఇటీవల ఓ వ్యక్తి పానీపూరిలో ఐస్ క్రీం వేసి సప్లై చేశాడు. ఆ పానీపూరిలో పోసిన ఐస్ క్రీం ని చూసి కొందరికి నోరూరితే, కొందరికి డోకొచ్చింది. అలాగే కొందరు గులాబ్ జామున్ తో మరో వెరైటీ ఫుడ్ కాంబినేషన్ మొదలు పెట్టారు. గులాబ్ జామున్ మీద పెరుగు పోసి తింటున్నారు. మరికొందరు చికెన్ గారికి చక్కెర పొంగలు కలిపి తింటున్నారు. ఈ విపరీతాలకు హద్దంటూ లేదు. తాజాగా ఒక వ్యక్తి దారుణాతి దారుణంగా పార్లేజీ బిస్కెట్లతో ఆమ్లెట్ తయారు చేస్తున్న దృశ్యం బయటకొచ్చింది. అసలు ఇది ఎలా తయారు చేస్తున్నారో చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఒక వ్యక్తి గుడ్లు, పార్లేజీ బిస్కెట్లు ఉపయోగించి ఆమ్లెట్ తయారు చేస్తున్నాడు. ఆమ్లెట్ అమ్మే ఈ వ్యక్తి 2 గుడ్లను ఒక గిన్నెలో పగలగొట్టాడు. ఆ తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, మిరపకాయలు, మసాలా దినుసులు వేసి గుడ్డును బాగా బీట్ చేశాడు. తర్వాత బాణలిలో వెన్న వేడి చేసి దానిలో బీట్ చేసిన గుడ్డు మిశ్రమాన్ని వేశాడు. అప్పుడు అతను పార్లేజీ బిస్కెట్ కేస్ తెరిచి దాదాపు అన్ని బిస్కెట్లను గుడ్డు మిశ్రమంపై ఉంచాడు. చివరిగా పైన తురిమిన చీజ్ వేసి ఆమ్లెట్ ను తిప్పాడు. సాస్ ఉన్న ప్లేట్ లో సర్వ్ చేశాడు. ఇదిలా ఉంటే ఇంకొందరైతే ఆమ్లెట్ పై జున్ను వేసుకుని తింటున్నారు. ఘోరమైన టేస్ట్ అంటారా? మీ ఇష్టం.